లక్ష్యరోమ లతాధార సమున్నేయ మధ్యమ. లక్ష్యరోమ లతాధార సమున్నేయత మధ్యమ అంటే తీగ వంటి నూగారు ఆధారం చేత దేవి నడుము గలది అని అర్థం. తీగ వంటి నూగారు ఆధారంగా ఉండడం చేత దేవికి నడుము గలది అని ఊహించవచ్చు. స్త్రీల నడుమును చాలా చాలా సన్నగా వర్ణించడం కవి సమయం ఉన్నదా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దమయంతిని వర్ణిస్తూ శ్రీనాథ మహాకవి శృంగార నైషధ కావ్యంలో అస్థి నాస్తి విచిక్త హేతు శాతోధరిన్ అని ఉన్నదా లేదా అనే సందేహాన్ని కలిగించే నడుము గలదని చమత్కరించారు దమయంతిని వర్ణిస్తూ. ఈ నామంలో కూడా కంటికి కనిపించు నూగారునే తీగకు ఆధారం అవసరం కనుక ఆ ఆధారమే నడుముగా ఊహించబడింది. దేవి నడుము మిక్కిలి సూక్ష్మమని భావము. అజ్ఞాన జీవులకు అదృశ్యంగా ఉన్న పరాశక్తి స్వరూపం జీవులకు ఆధారమై మాయకు అతీతమైనదని మనం భావించాలి. అదృశ్యంగా ఉన్న పరాశక్తి యొక్క స్వరూపం జీవులకు ఆధారమై మాయకు అతీతమైందని మనం భావించాలి. వ్యక్తము ద్వారా అవ్యక్తాన్ని భావించాలి. అంటే నోన్ టు అన్నోన్ అని లోక న్యాయం. ప్రత్యక్షమైన ద్వారా అప్రత్యక్షమైన దాన్ని మనం గుర్తించాలి. కనిపించే ఈ ప్రపంచం ఆధారంగా కనిపించని ప్రపంచకర్త యొక్క స్వరూపాన్ని మనందరం భావించాలి. కనిపిస్తున్న శరీరంలో కనిపించని ప్రేరకుడు ఒకడు ఉండి ఉంటాడు. మన శరీరంలో ఒక ప్రేరకుడు ఉంటాడు, లేకపోతే మనందరం కదలగలమా? డ్రైవర్ లేకుండా కారు నడపనట్లు ఈ ప్రాణాల శరీరాలు నడిపించే చోదకుడు లేకపోతే నడక సాగదు. ఈ సిద్ధాంతం చేత కనిపిస్తున్న రోమలత ఆధారంగా కనిపించని దేవి యొక్క నడుము ఊహించబడది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణాలు 4 వేదాంత శాస్త్రంలో నిరూపించబడ్డాయి. ఈ ప్రమాణ చతుష్టయానికి అందనిది ఆత్మస్వరూపం. అందుకే ఆ అమ్మని అప్రమేయము అని అంటారు.